రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యోగా డే కార్యక్రమాలు జరుపుతూ ఉంది ప్రభుత్వమే. అమరావతిలో గుహల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన ఎవరో ఉన్నారు కదా! రామ్‌దేవ్ బాబా. ఆయన హాజరయ్యారు. కొన్ని యోగాసనాలు నేర్పించారు. అంటే ఒక ముక్కు మూయడం, మరొకటి మూయడం. చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని యోగాసనాలు నేర్పించారు. ఆ తర్వాత వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు రామ్‌దేవ్ బాబా గారిని బాగా బ్రహ్మాండంగా ప్రశంసించారు. ప్రతిగా రామ్‌దేవ్ బాబా కూడా చంద్రబాబు గారిని అంతే బ్రహ్మాండంగా ప్రశంసించారు. రామ్‌దేవ్ బాబా అంటారు, మనుషుల్లో దేవుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మనం దేవుడనే అనాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరి మీద వివక్ష చూపరు. ఎప్పుడు మనుషులందరూ సమానమే అనే మనిషి ఆయన. చంద్రబాబు నాయుడు గారు. ఆయన 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏమడిగినా మేము ఆయనకు చేస్తూనే ఉన్నాం. చంద్రబాబు గారు అడిగితే చాలు మేము చేస్తాము. ఎందుకంటే ఆయన మనుషుల్లో దేవుడు. ఇప్పుడు అమరావతిలో చూడండి, 40% పచ్చదనం, 60% నిర్మాణాలు. సో ఎవరైనా స్విట్జర్లాండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక. స్విట్జర్లాండ్ చూడాలనుకున్నోళ్ళు, యూరోప్కి వెళ్ళి స్విట్జర్లాండ్ చూడాలనుకున్నోళ్ళు అక్కడికి అవసరం లేదు, అమరావతికి వెళ్తే సరిపోతుంది, స్విట్జర్లాండ్కి ఏమీ వెళ్ళక్కర్లేదు అని కూడా రామ్‌దేవ్ బాబా కామెంట్ చేశారు. సో నిజంగానే నెటిజన్లు కూడా కొందరు అబ్బురపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఏదో అమరావతి సృష్టికర్తగానే చూసిన జనం రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు చూసిన తర్వాత అసలు భారతదేశంలోనే, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే స్విట్జర్లాండ్ లాంటి నగరాన్ని సృష్టిస్తున్నటువంటి సృష్టికర్తను సరిగా మనం అర్థం చేసుకోలేకపోయామా అని చెప్పి నెటిజన్లు కూడా చాలా ఆశ్చర్యానికి, విస్మయానికి లోనవుతూ ఉన్నారు. ఆమె మామూలు విషయం కాదు. ప్రపంచంలో స్విట్జర్లాండ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అటువంటి స్విట్జర్లాండ్ అక్కడి నుంచి జేసీబీలు పెట్టి ఎత్తుకొని ఇక్కడ తీసుకురాలేం కాబట్టి అంటే కింద నుంచి ప్రొక్లైన్లు తీసుకొని ఎత్తుకొని రాలేం కదా. అందుకని చెప్పి అమరావతిలోనే ఒక స్విట్జర్లాండ్ అని సృష్టిస్తున్నారట. రామ్‌దేవ్ బాబా అనే చెప్తారు, రామ్‌దేవ్ బాబా అని. సో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ మద్దతుగా ఉండాలి అని, ఆయన అద్భుతాలు సాధిస్తారు అని, ఆయన చాలా విజన్ ఉన్నటువంటి నేత అని, ఆయన దేవుడని, మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడని, అసలు ఆయనకు వివక్ష అంటేనే తెలియదు, మనుషులందరినీ సమానంగానే చూస్తాడు అని మొత్తం మీద చాలా చాలా ప్రశంసలు కురిపించారు రామ్‌దేవ్ బాబా చంద్రబాబు గారి మీద.